ఆంధ్రప్రదేశ్కు సునామీ భయం, గజగజ వణుకుతున్న కోనసీమ జనాలు. ప్రపంచానికి ఏం కాబోతున్నదో ఏమో అనే భయం పట్టుకున్నది కోనసీమ జిల్లా అంతర్వేది పబ్లిక్. యుగాంతం జరిగి భూమి మునిగిపోతుందా ఏందన్నట్టే గుండెలు చేతులు పట్టుకొని గుటుక్కు గుటుక్కు అనుకుంటా బతికెళ్ళ తీస్తున్నారట. ఇక్కడ చూడుండ్రి, అంతర్వేది దగ్గర ఉన్న బంగాళాఖాత సముద్రం 1/2 కిలోమీటర్కి ఎక్కువనే వెనకకు పోయిందట. మోకాల లోతు బురద మట్టితోని ఇసుక మేటలతోని గిట్ల తయారైందని గుబులు చెందుతున్నారట. ఎన్నడ్లేంది ఇప్పుడు గిట్ల ఎందుకు జరిగింది, సముద్రంలో నీళ్ళు ఇంకిపోయాయా లేకుంటే ఇంకేదన్నా జరిగిందా అన్నట్టు ఆలోచనలో పడ్డారట. అయితే ఇట్లా జరుగుడు కారణం సునామీ వచ్చే సూచనలే అని అంటున్నారు. మగధీర సినిమాలో వాడు ఎదురు పడ్డప్పుడు పంచభూతాలు హెచ్చరిస్తాయి అన్నట్టు పులి సింహాలు దాడి చేసే ముంగట ఒక అడుగు వెనకకేసినట్టు బంగాళాఖాతం కూడా తాడి చెట్టెత్తు సునామీ వచ్చే ముందు 1/2 కిలోమీటర్కి వెనకకు పోయింది కావచ్చు అన్నట్టే చెప్తున్నారు. ఇంతకుముందు కూడా గిట్లనే సముద్రం వెనకకు పోయిందట. మరి అప్పుడు ఏమైందో ఏమో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం కోనసీమ జనాలు కోలుకోలేనంత భయంలో మునిగి తేలుతున్నారట. అందరు అన్నట్టు ఆ సునామీ అలలు వస్తే ఇంకేమన్నా ఉన్నదా? అర్ధరాత్రి పూట అందరు పండుకున్నప్పుడు వారు ఆకాశాలలో వచ్చి మీద పడితే ఎంత ఘోరం అవుతాయో అన్నట్టు గోసలు పడుతున్నారట. కాబట్టి ఇప్పటికైనా శాస్త్రవేత్తలు బంగాళాఖాతం వెనుకకు ముచ్చటని ఎన్నుకున్న మతలబ్ ఏంటిదో తెలుసుకొని చెప్పాలని అంటున్నారు కోనసీమ పబ్లిక్. కత్తిసాము రానోడు యుద్ధం గెలుస్తా అన్నట్టే ఉన్నది రేవంత్ రెడ్డి తీరు అన్నట్టే మాట్లాడుతుండు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు. రేవంత్ రెడ్డి సర్కార్ను కడిగి పారేసి ఉతికి పారేసి తోలు తీసినంత పని చేసిండు. సర్కార్ ఇజ్జత్ తీసి ఇంటెన్కేసిండు. హాగో ఫ్యూచర్ సిటీ గురించి ఏమంటుండో చూడుండ్రి. అసలు ఫ్యూచర్ ఎక్కడ? ఫ్యూచర్ సిటీ ఈయన ఫ్యూచర్ ఏందో ఆయనకే తెలియదు. రేపు ఉంటాడా ఎల్లుండి బీక్తాడా తెలియదు. ఆడ సిటీ లేదు. లేని ఫ్యూచర్ సిటీ నుంచి కట్టని అమరావతికి కూడా గ్రీన్ఫీల్డ్ హైవే అట. మళ్ళీ దాని పక్కన ఇంకో రైలు అంట. మరి ఒక దాంట్లో గురువు గారు, ఒక దాంట్లో శిష్యుడు ఎక్కుతాడా? మరి పోయేటప్పుడు రైల్లో పోయి వచ్చేటప్పుడు రోడ్లో వస్తారా ఇద్దరు గురు శిష్యులు? హైదరాబాద్ అమరావతికి ట్రిపుల్ వేయడానికి దేని కొరకు? డబ్బులు సంపాదించుకోవడానికి ఉపయోగపడతాయి అన్న ఒక దుర్మార్గమైన ఆలోచన తప్ప ఎక్కడ కూడా ప్రజల కోణం లేదు, ప్రజల అవసరాలు లేవు, దీంట్లో ప్రజల డిమాండ్ లేదు. జనం కోరుకొని ఫ్యూచర్ సిటీ ఎవల కొరకు కడుతున్నారో ఎందుకు కురుకులాడుతున్నారో వాళ్ళకే తెలవాలన్నట్టు చెప్తున్నాడు. అట్లనే చంద్రబాబు రేవంత్ రెడ్డిల గురు శిష్యుల బంధం కోసం రైళ్ల రాకపోకలు పెడుతున్నారు కావచ్చు అన్నట్టు చెప్తున్నాడు. అసలు రేవంత్ రెడ్డి ఫ్యూచర్ ఏంటిదో తెలియక ఢిల్లీకి 50-60 సార్లు తిరుగుకుంటా తిప్పల పడుతున్నాడు. అసోంటి సీఎం ఫ్యూచర్ సిటీ గురించి చెప్తే నవ్వొచ్చేటట్టే ఉన్నదన్నట్టు మాట్లాడిండు. అట్లనే మెట్రో విస్తరణ గురించి మాట్లాడుకుంటా నాడే కేసీఆర్ గారు మెట్రోను 3 ఫేజ్లలో ఎట్లా చేసుకుంటూ పోవాలి, పెరుగుతున్న జనాభా అవసరాలకి ఇంకా 50 సంవత్సరాల అవసరాలకు సరిపోయే పద్ధతుల్లో ఏ రకంగా దాన్ని పెంచుకుంటూ పోవాలి, విస్తరించుకుంటూ పోవాలి అనే దానికి ఒక శాస్త్రీయమైన సర్వే చేయించి మెట్రో విస్తరణను కూడా చెప్పి చాలా స్పష్టంగా క్యాబినెట్లో చర్చ చేసి మంత్రుల సలహాలు సూచనలు కూడా తీసుకొని ఇంకా కొన్ని చోట్ల ఏదైనా మిస్ అయింది, ఇది అవసరం ఉంది అని అనుకున్న చోట పెంచి నిజంగా అక్కడ అంత అవసరం ఉందా లేదా, మంత్రులు ఎమ్మెల్యేలు అడిగినంత మాత్రాన మనం ఇవ్వద్దు, అక్కడ అవసరం ఉందా లేదా, అంతమంది ఆదాయం వస్తుందా లేదా, అది నడవడానికి సరిపోయే పద్ధతుల్లో చూసి మాత్రమే చేయాలి అని చెప్పి స్పష్టంగా చెప్పాను. హాగో అంత పగడ్బందీగా తయారు చేసిన ప్రణాళికలను పక్కకు పెట్టి రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు చేస్తున్నాడు. అంత గుడ్డెద్దు చేనుల పడ్డట్టే అవుతున్నదని తిరిగే చెప్పిండు. ఇక మంత్రులకు ముఖ్యమంత్రి మాటలకు పోలిక లేదు, పొంతన లేదు, పోతు లేదట. ఇక ప్రభుత్వాన్ని నడుపుతున్నారా వీళ్ళు సర్కస్ ఫీట్లు చేస్తున్నారా కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఒకవైపు ముఖ్యమంత్రి ఒక మాట, ఒక మంత్రి ఒక మాట, ఒక మంత్రి ఒక మాట, పోలిక లేదు, పొంతన లేదు. శాసనసభలో అదే పద్ధతుల్లో, బయట మాట్లాడినా అదే పద్ధతుల్లో, ఒకటి మాట్లాడితే ఇంకొకటి మాట్లాడి జనం మతి పోగొట్టినట్టే చేస్తున్నారట. ఈ తిరగ సర్కార్ పనితీరు మీద పటపట పనులు కొరికినంత పని చేసిండు. ఏడికాడికి రేవంత్ రెడ్డి సర్కార్ను ఆడి పోసుకున్నాడు. అలా ఈ మాటలు సర్కార్ నడుపుతున్న వాళ్ళు ఉంటే ఎంత బాధపడతారో ఏమో పోన్రి.